నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఎవరు అవునన్నా కాదన్నా బాలినేని ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు, అందులో సందేహమే లేదు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రజలతో పరపతి ఉంది. జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బాలినేని ఆ తర్వాత 3 ఏళ్లకు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ లో స్థానం కోల్పోయారు. ఇక అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి జగన్ ను గాబరా పెట్టింది. సజ్జల వంటి వారి రాయబారాలు కూడా ఫలించకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి బాలినేని బుజ్జగించాల్సి వచ్చింది. ఇక జగన్ కు బంధువు కూడా అయిన బాలినేని ఇక అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం పతనమయ్యే వరకు వైసీపీలోనే కొనసాగిన నిత్య అసమ్మతివాదిగా మిగిలిపోయారు. ఒక దశలో ఆయన జగన్ పాలిట రెండో త్రిబులర్ అంటే అప్పటి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజులా మారిపోతారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. ఇక ఏది ఏమైనా తన మాట చెల్లినా చెల్లకపోయినా బాలినేని మాత్రం ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయ్యేంత వరకు పార్టీలోనే ఉన్నారు. అయితే జగన్ తో ఆయన తీరు టామ్ అండ్ జెర్రీని తలపించేది. సరే, ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అలానే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఒంగోలులో పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత ఆయన వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆయన జనసేనలో చేరే సమయంలో పెద్ద ఎత్తున హంగామా చేయాలని భావించినప్పటికీ జనసేనాని పడనివ్వలేదు. బుద్ధిగా ఒక్కడమే వచ్చి పార్టీ కండువా కప్పుకోవాలని విస్పష్టంగా చెప్పడంతో ఆయన జనసేనలో చేరిక నిరాడంబరంగా జరిగింది. అయితే ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి మంది మార్బలంతో ఆర్పాటంగా జనసేన కండువా కప్పుకోవాలని ఆయన భావించిన జనసేనాని అంగీకరించలేదు. మంగళగిరి వచ్చి ఒక్కడిగా పార్టీ కండువా కప్పుకోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితులలో ఆయన ఆ పని చేశారు. ఇక అప్పట్లో కొంత విరామం తరువాత జనసేన తరపున ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనాని తీసుకువస్తానని అప్పట్లో బాలినేని చెప్పినప్పటికీ నెలలు గడుస్తున్న ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడలేదు. అలానే పార్టీ పదవి, మండల సభ్యత్వం ఆశించిన బాలినేనికి జనసేనాని వాటిని ఆవిరి చేశారని బాలినేని అనుచరులు చెబుతున్నారు. ఇక నాగబాబుకు మండలి సభ్యత్వం, కేబినెట్ లో స్థానం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేనికి రాజ్యసభ స్థానం జనసేన ద్వారా అందని ద్రాక్షేనని తేలిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.